ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒక సూటిగా ఒక సమాధానం చెప్తాను, వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఆ ప్రెస్ మీట్లో ఆయన చాలా స్పష్టంగా జీవోలతో సహా మాట్లాడారు. అందులో ఇంకా స్పష్టంగా రాజధాని కోసం మాట్లాడారు. వైసీపీ స్టాండ్ మావిగన్, టీడీపీ స్టాండ్ అమరావతి. అమరావతి కావాలనుకుంటే టీడీపీకి ఓటేయండి, మావిగన్ కావాలంటే వైసీపీకి ఓటేయండి. ఇది మా స్టాండ్. రేపు మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇది కంపల్సరీగా ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. ఆయన ప్రెస్ మీట్ క్లోజ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ప్రతి అవ్వతాత దగ్గర నుంచి చిన్న పిల్లాడి నుంచి పెద్దవాడి వరకు కూడా ఒకటి అర్థమైంది: జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే చేస్తాడు, అది కూడా ప్రజలకు మంచి జరుగుద్ది. కాబట్టి మావిగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఫిక్స్ అయ్యారు అందరూ. దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఆ డైవర్ట్ చేయడానికి రావణ్ దొరికాడు అనమాట. ఆయనే ప్రశ్న రావణ్. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని ఎదుర్కోలేక, ఆయన చెప్పిన జీవులకు సమాధానం చెప్పలేక రావణ్ని బలి చేస్తున్నారు అంతే. దానికోసం వేలాది మంది పోలీసుల్ని, లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని, ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా ఆయన ఏదో టెర్రరిస్ట్ లాగా ఆయన మీద రోజుకొక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక, రేపు రాజధాని మనం ఎలాగో అమరావతి చేయలేమో, ఆయన మావిగన్ చేస్తాడు, ఇప్పటి నుంచి మనం ఎందుకు చెప్పాలి, అదే రాజధానిలో ఒప్పుకోలేక రావణ్ని బలి చేశారు అంతే. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి సమయంలో హుందాగా జెన్యూన్గా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.